హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే కనెక్టివిటీ మేడిపల్లిలో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK 3 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చాను. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నానండి. ఈ బిల్డింగ్ అనేది మనకు ఆల్మోస్ట్ 1990 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ జిహెచ్ఎంసీ లిమిట్లో హెచ్ఎండి అండ్ టీఎస్ రేర్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఈ బిల్డింగ్ అనేది మనకి కార్నర్ బిట్ అవుతుందండి. సో ఈ బిల్డింగ్కి 2 వైపుస్ రోడ్ ఉన్నాయి. అండ్ ఇటువైపు ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్న రోడ్ వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి నార్త్ వైపు ఉన్నటువంటి రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నార్త్ వైపు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంది. అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియాకి రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి 2 గేట్స్ ఇచ్చారండి. సో ఒకటి వచ్చేసి మనకి ఎగ్జిట్ అవుతుంది అండ్ ఒకటి వచ్చేసి ఎంట్రీ అవుతుంది. సో వచ్చేసి నేను సెకండ్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ లోపల రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డ్రైవే అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. అంటే మనకి కృష్ణా వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ చూపిస్తున్నామండి. సో ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగింది. సో ఎక్సలెంట్గా అన్ని అప్రూవల్స్ అండ్ పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ పూర్తిగా రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తాను అండ్ స్టెప్స్ కవర్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మోడల్ ఫ్లాట్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ లిఫ్ట్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని విధాలుగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నాము. అండ్ ఎలక్ట్రికల్ మీటర్స్ దగ్గర ఉన్నటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి గ్రిల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. బ్యాక్ సైడ్ వెళ్ళేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. చుట్టూ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ జిహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఎండి అండ్ టీఎస్ రేర్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి చూస్తున్నామండి. ఎక్సలెంట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్కి బిలో 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే 800 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి. మోడల్ ఫ్లాట్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మాట్లాడారు. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగిందండి. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అనేది మనం మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్ డోర్స్ కాకుండా క్రాస్ డోర్స్ ఇచ్చారండి. సో ఇటువైపు మనకి 2 BHK రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటువైపు రావడం జరిగిందండి. సో ఈ 2 BHK మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నటువంటి ఫ్లాట్ ఆపోజిట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఓపెన్ ఏరియా ఉంటుంది. సో వెంటిలేషన్కి చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 6.5 నుంచి 7 ఫీట్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. లిఫ్ట్ ఏరియా దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ చూపిస్తున్నామండి. స్టెప్స్ వచ్చేసి మనకి స్పేసెస్కి ఇవ్వడం జరిగింది అండ్ సఫిషియెంట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్టెయిన్లెస్ స్టీల్తో చేయించినటువంటి రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 4 ఫీట్స్ ఉన్నాయండి. 4 ఫీట్స్ తోటి మనకి ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మనం మోడల్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ మోడల్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి 1190 ఎస్ఎఫ్టీతో ఉంది. 2 BHKతో రావడం జరిగిందండి. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన చౌకోట్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా స్టాండర్డ్గా చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము. స్టాండర్డ్గా ఉన్నటువంటి డోర్ చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియాకి రావడం జరిగిందండి. సో హాల్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్లో మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అంటే మనకి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. స్లైడ్ డోర్స్ తోటి మనకి మంచి గ్రిల్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనము హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేపిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓపెన్ కిచెన్లో మనకి పెద్ద సైజ్గా మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాకి సపరేట్గా డోర్ ఇవ్వడం జరిగిందండి.
సో ఇక్కడ మనం లాక్ చేసుకోవడానికి వీలు ఉండే విధంగా డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్ గా మనకి సీలింగ్ వర్క్ చేపించిస్తున్నారు. డైనింగ్ హాల్ దగ్గర ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారండి. సో కామన్ వాష్రూమ్ అనేది స్పేస్ ప్రకారంగా చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ మనకి విశాలంగా రావడం జరిగిందండి. సో పెద్ద సైజు బెడ్ వేసుకున్నప్పటికీ అటు ఇటు తిరిగే విధంగా మనకి స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకు ఒక పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. అండ్ సజ్జా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో వాష్రూమ్లో మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. అండ్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరంగల్ హైవే రోడ్కి ఇది బిలో 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 800 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోటు డోర్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనము మంచి సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరిగేదానికి వీలు ఉండే విధంగా మనకి మంచిగా స్పేసెస్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. మనకి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము. సజా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి 1190 ఎస్ఎఫ్టీతో ఉందండి. 2 BHKతో రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాను. బాల్కనీ ఏరియా దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిపోయింది. అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపించుకుంటూ ప్రైస్ గురించి అనేది క్లియర్గా మాట్లాడడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మేడిపల్లి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ మేడిపల్లి ఏరియా అనేది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్కి కేవలం 5.5 కిలోమీటర్ టు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఫర్ సెఫ్టీ 5200 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 4 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ మీకు ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో అండ్ ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.